నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. అంతర్జాతీయ మార్కెట్లో బంగారపు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ అమెరికా తన అమ్ముల పొదిలో నుంచి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని బయటకు తీసింది. అదే మార్జిన్ హైకింగ్. చైనా విపరీతంగా బంగారాన్ని కొంటూ డాలర్ సామ్రాజ్యాన్ని సవాల్ చేస్తున్నటువంటి తరుణంలో అమెరికా వేసినటువంటి ఈ ఎత్తుగడ పసిడి పడుగులకు బ్రేక్ వేస్తుందా? మీ మెగా 9 టీవీ ప్రత్యేకమైనటువంటి కథనం. బంగారపు ధరలు ఎందుకు పెరుగుతాయో మనకు తెలుసు, కానీ అమెరికా అనుకుంటే ఆ ధరలు ఒక్క రాత్రిలో కుప్ప కూల్చగలదని మీకు తెలుసా? ప్రస్తుతం చైనా తన ఖజానాను బంగారంతో నింపుకుంటూ అమెరికా డాలర్ను భయపెడుతుంది. ఈ తరుణంలో చికాగో మర్చెంట్ ఎక్స్చేంజ్లో మార్జిన్ హైక్ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది అమెరికా. అసలు ఈ మార్జిన్ హైక్ అంటే ఏంటి? 1980 మరియు 2011లో దీనివల్ల బంగారపు యొక్క ధరలు ఎలా పడిపోయాయి? ఇప్పుడు పసిడి యొక్క పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. ఏమిటి మార్జిన్ హైకింగ్? ఇక స్టాక్ మార్కెట్లో లేదా గోల్డ్ ట్రేడింగ్లో ఎవరైనా బంగారం కొనాలంటే మొత్తం డబ్బు కట్టాల్సినటువంటి అవసరం లేదు. కొంత మార్జిన్ను కట్టి పెద్ద మొత్తంలో వ్యాపారం చేయవచ్చు. కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ ఈ మార్జిన్ ధరను పెంచేస్తుంది. అంటే నిన్నటి వరకు 10 రూపాయలు కట్టి వ్యాపారం చేసిన వాడు నేడు 20 రూపాయలు కట్టాలి. ఇంత డబ్బు లేని ట్రేడర్లు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు ఒక్కసారిగా పడిపోతాయి. 1980 నాటి సిల్వర్ థ్రెడ్సే ఇక హంట్ బ్రదర్స్ పతనం కూడా ఒకసారి మనం గమనించాలి. 1980లో హంట్ సోదరులు ప్రపంచంలోని వెండినంతటినీ కొనేసి ధరలను ఆకాశాన్ని తీసుకెళ్లాలని చూశారు. అప్పుడు అమెరికా ఎక్స్చేంజ్ మార్జిన్లను భారీగా పెంచేసింది. ఫలితంగా వెండి బంగారం యొక్క ధరలు కుప్పకూలాయి. ఒక్క రాత్రిలో బిలియన్ల సంపద ఆవిరైపోయింది. రెండు 2011లో పునరావృతమైనటువంటి చరిత్ర ఇక్కడ కనబడుతుంది. అంటే 2011లో బంగారం యొక్క ధరలు రికార్డు స్థాయిలో $1900 చేరింది. అప్పుడు కూడా సిఎంఈ ఏకంగా 3 రోజుల్లో 2 సార్లు మార్జిన్లను పెంచింది. ఫలితంగా కొద్ది రోజుల్లోనే బంగారపు ధర 15% పైగా పడిపోయింది. ఇక పసిడి పరుగులు అమెరికాలో ఎలా బ్రేకులు వేయబడతాయో ఒక చిన్న ఉదాహరణలో చూద్దాం. అమెరికా వర్సెస్ చైనా పవర్ గేమ్ మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ప్రస్తుతం చైనా తన విదేశీ నిల్వలను డాలర్ల నుంచి బంగారానికి మారుస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. అందుకే చైనా కొంటున్నటువంటి బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు అమెరికా ఈ మార్జిన్ అస్త్రాన్ని వాడుతుంది. ధరలు తగ్గుతాయా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు. అంటే మార్జిన్లను పెంచినప్పుడు తాత్కాలికంగా ధరలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేసి బయటికి వచ్చేస్తారు. అయితే చైనా, భారత్ వంటి దేశాలు ఫిజికల్ గోల్డ్ను విపరీతంగా కొంటున్నాయి కాబట్టి ధరలు 2011 లాగా భారీగా పడిపోతాయా, లేక కేవలం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చూశారుగా, చికాగోలో జరిగినటువంటి మార్జిన్ మార్పులు మన ఊరి నగల షాపు ధరలు ఎలా మారుస్తాయో. చైనా పంతం నెగ్గుతుందా, లేక అమెరికా మార్జిన్ మాయాజాలం పసిడిని కిందకు దించుతుందా అనేది వేచి చూడాలి. మరి ఈ గోల్డ్ వార్ పైన మీ అభిప్రాయం ఏంటి? బంగారపు ధరలు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.